హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. ఏంది వీడియో వచ్చి నేను చూస్తున్నా, వాడు కొంచెం బిజీగా ఉండు, అందుకే నేనే స్టార్ట్ చేస్తున్నా వ్లాగ్ అనేది. చలో. మా ఫ్రెండ్ వాడు కాల్ చేసి విలేజ్ తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. ఏ విలేజ్ రా అంటే చెప్తలేడు. సో నాకు కూడా సస్పెన్స్ ఉంది ఈరోజు, ఎక్కడికి వెళ్తామో ఏమో తెలియదు. సరే ఎక్కడికి వెళ్తాం అనేది మీకు చూపెడతా, ఓకేనా? రైట్, చూద్దాం ముంగాడు. కన్నెపల్లి విలేజ్ దగ్గర మా బైక్ పంక్చర్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. సో వీడు ఒక్కడు వెళ్తా అని చెప్పేసి అన్నాడు. పంక్చర్ అయింది. సో టైర్ పంక్చర్ చేసుకొని వెళ్ళిండు నిఖిల్ ఒక్కడే. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నా విలేజ్ కూడా తెలియదు నాకు. సో మొత్తానికే చెప్పిండు మైలారం పోతున్నామని చెప్పేసి. మైలారం బెల్లంపల్లి దగ్గర. సో మొత్తానికైతే వేరే డిస్ట్రిక్టే పట్టుకుపోతాడు. పంచర్ చేసుకొని వచ్చిండు నిఖిల్ గాడు. ఇక డైరెక్ట్ లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ స్టార్ట్ అయినాం. అక్కడ మైలారం కాడ వెళ్ళిన తర్వాత ఫైనల్లీ మైలారానికి వచ్చినాం. పెద్దమ్మ ఇల్లు. ఇక్కడ పెద్దమ్మ ఇప్పుడే చాయ్ పట్టుకొచ్చింది. చాయ్ తాగిన తర్వాత స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. చక్నాల సీజన్ స్టార్ట్ అయింది. చక్నాల సీజన్ స్టార్ట్ అయితే మొత్తం చక్నాలే. హాయ్ గాయ్స్, ఇప్పుడే స్టార్ట్ అయ్యా మైలారం నుంచి. జస్ట్ ఎక్కడైనా మళ్ళీ మధ్యలో స్టాప్ తీసుకొని ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాగేసి చలో రైట్ ఇంటికి వెళ్ళడమే. మళ్ళీ మధ్యలో కలుసాం. టాటా బాయ్. ఇంటి దగ్గర ఆగినాం, కూల్ డ్రింక్ తాగుతున్నాం. కూల్ డ్రింక్ తాగేసి డైరెక్ట్ మళ్ళీ లగ్గం కాడ ఆగాలి. మా ఫ్రెండ్ వాళ్ళ మామ వాళ్ళ ఇంటి కాడ ఆగాలి. ఆగేసి అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ ఇంటికి. దారిలో సూపర్ లొకేషన్ కనిపించింది. సో ఆ వ్యూని మస్తు ఎంజాయ్ చేయడానికి ఒక 15 minutes వెయిట్ చేసినాం. వెయిట్ చేసి అక్కడ చిన్న పిక్స్ దిగేసి ఈ లొకేషన్ ఎక్కడనో మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఏ విలేజ్ దగ్గర వస్తుంది కూడా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికైతే నిఖిల్ వాళ్ళ మామ ఇంటికి వచ్చినాం. ఇక్కడ ఒక చిన్న పార్సల్ ఇచ్చే ఉన్నది. సో ఈ పార్సల్ ఇచ్చేసి మళ్ళీ సలవుపల్లికి డైరెక్ట్ పార్సల్ ఇచ్చేసినాం. పార్సల్ ఇచ్చి స్టార్ట్ అయినాం. అక్కడ ఏం ఆగలేదు. సో మ్యాక్సిమం ఈ లొకేషన్ అయితే అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇది పెంచకల్పేట్ పెద్దవాగు అని అంటారు. సో ఈ లొకేషన్, ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. పక్కన సులువుపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. సో క్రికెట్ని చూసినాం ఒక 10 minutes వరకు. ఎందుకంటే మనం కూడా క్రికెట్ లవర్స్ కాబట్టి చూస్తూ ఉండిపోయినాం. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.